హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము రోజు చేసే పనుల్లో చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. ఈ చలికాలంలో దోశ కానీ ఇడ్లీ కానీ చేయాలి అంటే పిండి సరిగ్గా పులవదు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా పొంగు రావాలి అని అంటే ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని పిండిలో ఇలా పెట్టేసేయండి. మనం పిండి రుబ్బిన తర్వాత ఇలా పెట్టేసి మనము ప్లేట్ పెట్టి అలాగే ఒక పైన కూడా ఇంకొక ప్లేట్తో ఇలా కవర్ చేయాలండి. ఇలా చేసేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇలా కనుక చేసుకుంటే పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. నేను మరుసటి రోజు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇంకొక టిప్ అండి. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము ఎప్పుడు చేసినట్లు పొద్దున్నే పప్పు నానబెట్టేసి మనము ఈవినింగ్ రుబ్బుకుంటూ ఉంటాం కదండి, మిక్సీ పట్టుకుంటూ ఉంటాము. అలా చేస్తే నైట్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిగ్గా పొంగదు. అలా కాకుండా మీరు నైట్లో పప్పు నానబెట్టేసి పొద్దున్నే రుబ్బి పెట్టేశారంటే చలి తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగా పొంగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే నైన్ పాలిష్ ఉంటుంది కదా, నైన్ పాలిష్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేసి ఇది కొద్దిసేపు వదిలేసేయాలి. వదిలేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత కనుక యూస్ చేసుకున్నట్లయితే ఈ మర్రలు అనేవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇలాంటి కమ్మలు యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్ కింద వైపు ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు వంటగదిలో. మనం చూడండి స్పూన్స్, ఫోర్క్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాగే చాకులు, సిజర్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో కనుక మనం స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఒకే చోటు ఉంటాయండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనకు అన్నీ కూడా ఒకే చోటు దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్టెయినర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్టెయినర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూస్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి. రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి, అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మనము ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, ఏలక్కుల పొట్టు, ఇది పడేయకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లోకి వేసేసుకున్నట్లయితే మనకి టీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పౌడర్ని కావాల్సింటే మనం స్వీట్లలో వాడుకోనేయచ్చు. ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదండి, మనం ఫోన్లు ఇవి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయకండి. చూడండి నేనైతే ఇలా మూత అయితే తీసేసుకున్నాను బాక్స్ది. దానికి డబల్ టైప్ గమ్ అయితే అతికిస్తున్నానండి. దీన్ని అయితే మనము గోడకి అతికించేసుకోవాలి. ఈ గమ్ పైన దీన్ని తీసేసి ఇలా గోడకి అతికించేసుకుందామండి. వంటగదిలో ఇలా మనం అతికించుకున్నామంటే ఈ బాక్స్లో మనము కుక్కర్కి వాడే విజిల్స్, అలాగే లైటరు అంతా కూడా మనకి విజిల్స్ ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం, దొరకవు కదండి. అలాంటప్పుడు ఇందులో పెట్టేసుకున్నామంటే తొందరగా చేతికి దొరుకుతాయండి. అలాగే సిజర్స్ ఉంటాయి కదా మనం పాల ప్యాకెట్ కట్ చేసుకోవడానికి, అవి కూడా అన్నీ కూడా ఇలా జోడించేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి.
ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి తురుముకోవాలంటే కత్తిపీట ఉండదు కదండి కొందరింట్లో. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈజీగా తురిమేసుకోవచ్చండి. ఇలా చేశారంటే ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్కి ఇలా షార్ప్గా ఉంటుంది కదా సైడ్లో చూడండి. దీంతో అయితే ఇలా మనం తురిమామంటే నీట్గా సన్నగా తురిమేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనము సాంబార్లో కానీ ఏదైనా వేపుడులోకి కానీ కావాలి అని అంటే ఇలా తురిమి వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా తురుముకోవచ్చో. మనకి కత్తిపీటతో అసలు పని ఉండదండి. అందరిళ్ళల్లో కత్తిపీట ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేయచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. స్టిప్ అండి. చూడండి, గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి. మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. చూడండి, మనం ఇలా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా, పట్టు శారీలు కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ కట్టుకుంటూ ఉంటాము. ఇవి పిన్ని పెట్టడం వల్ల ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. పిన్ని ఇందులోకి ఇరుక్కుపోయి శారీలోకి డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, ఇలాంటి పూసలు ఉంటాయి కదండి, ఇలా నా దగ్గర అయితే ఇలాంటి పూసలు ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా దండలు ఇలాంటివి తెగిపోయినప్పుడు ఉంటాయి కదా, ఇలాంటి పూసలు తీసేసుకొని ఇలా ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసి పెట్టేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. తొందరగా చేతికి దొరుకుతాయి కదా, అలా ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం శారీస్కి ఇలా పిన్ పెట్టుకున్నప్పుడు శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఎప్పుడు కావాలో అప్పుడు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనము సాంబార్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక అరగంట ముందు ఇలా పప్పు నానబెట్టేసుకుంటే మనకు పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి ఇలా చిన్న సూదిలో దారం వేయాలంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుందండి. చూడండి, ఇలా చిన్న సూదిలోకి అయితే దారం వేయడమే కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా మన ఇంట్లో బూచు దులిపే కర్ర అయితే ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలాంటిది ఒకటి కట్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది కదండి, ఇలాంటిది అయితే ఒకటి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. దీంట్లోకి సూది అనేది చాలా ఈజీగా పోతుందండి. చూడండి, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాస్త ప్రెస్ చేసేసి సూజీని అయితే ముందుగా దీంట్లోకి వేసుకోవాలండి. తర్వాత దారం తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి, అందులో ఆ వైర్ లాగా ఉంది కదా, అందులో హోల్లోకి అయితే ఇలా దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి. మెల్లిగా సూదిని ఇలా బయటికి లాక్కోవాలండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు సూది అనేది. చూడండి, దారంలోకి ఈజీగా వేసేయచ్చండి. ఎన్ని పోగుల దారం అయినా కూడా సూదిలోకి ఈజీగా వేసేయచ్చు. ఎంత చిన్న సూది అయినా కూడా మనకు కష్టపడకుండా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒకటి చేసి మనము ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సూదికి దారం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. మనము ఎప్పుడైనా ఇలా ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మనకు కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి, అలాగే కళ్ళు మంట అనేది వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, మనము చాపింగ్ బోర్డ్కి కాస్త ఇలా వైట్ వెనిగర్ అయితే వేసేసి బాగా ఇలా చాపింగ్ బోర్డ్ మొత్తం ఇలా తుడుచుకోవాలండి వైట్ వెనిగర్తో. తర్వాత కనుక మనము ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే మనకు కళ్ళు అనేవి మంట రాకుండా ఉంటాయండి, అలాగే కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది టిప్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. కొందరికైతే అసలు ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి, కళ్ళల్లో నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. కాస్త దూది అయితే తీసుకున్నాను, అందులోకి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. దీన్ని మనము ఏం చేయాలంటే చూడండి, చూపిస్తాను.
ఇలా మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్ అయితే ఇలా నల్లబడిపోయి ఉంటుందండి. మనము తాకి తాకి ఇలా నల్లబడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా మనము కనుక తుడుచుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది కాటన్లోకి వచ్చేసిందో. మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లు వేస్తూ ఉంటాము. బోర్లు వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి. అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 3 తీసేసుకోండి. ఇలా మిక్సీ జార్కు వేసేయండి. ఇలా క్లిప్లు వేసిన తర్వాత ఇలా బోర్లో వేస్తే చూడండి, గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము. అలా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇలా ఆనియన్స్ అయితే బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పార్సల్ వచ్చిన కవర్స్ లేవు అంటే న్యూస్ పేపర్ అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసి ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు బుట్టి అనేది క్లీన్గా ఉంటుందండి. గలీజ్ కాకుండా క్లీన్గా ఉంటుంది. మనకు వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఆలుగడ్డలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు వలవాలంటే కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు పోసేయండి. ఇలా చల్లటి నీళ్లు వేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసారంటే చూడండి, వేడి మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా వేడి ఉంటుంది కదండి. అలాంటప్పుడు తొందరగా ఒలుచుకోవాలి అని అంటే మాత్రం ఇలా చూడండి, ఫోర్క్ ఉంటుంది కదా ఒకటి ఇంట్లో, దాన్ని ఇలా గుచ్చేసి ఇలా ఒలిచామంటే తొందరగా ఒలిచేసుకోవచ్చండి. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి ఒక జాలి గంటె తీసేసుకోండి. దాంట్లోకి ఇలా ఆలువలన్నీ ఇలా పెట్టేసి ఒక 2, 3 ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే స్మాషర్తో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది. మనము ఆలుగడ్డలు స్మాష్ చేసే కూడా పని కూడా ఉండదండి. చూడండి, ఇప్పుడు పొట్టు మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇలా స్మాషర్ లేకపోతే చూడండి ఏం చేస్తారంటే ఫోర్క్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసి ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసినా కూడాను నీట్గా కిందికి పడిపోతుందండి ఆలుగడ్డ మొత్తము. తర్వాత ఈ పొట్టు తీసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి ఎంత సులువుగా అయిపోతుందో కదా పని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత వేడిగా ఉన్నా కూడా మనకు ఆలుగడ్డలు అనేవి ఈజీగా ఇలా మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చు. చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి. నీట్గా ఇలా తీసేసుకోవచ్చు. పని కూడా తొందరగా అవుతుంది. అలాగే మనకి స్మాష్ చేసే పని కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను, అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3, 4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి పాతగా అయ్యి ఇలా సాగిపోయాయి అనేసి మనము పడేస్తూ ఉంటాము. పడేయకండి, ఇవి చాలా బాగా కొత్త విట్లా అయిపోతాయండి. చూడండి, ఇలా మరుగుతున్న నీటిలోకి ఇలా వేసేసేయండి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఇలా మరుగుతున్న నీటిలో కనుక వేసుకున్నట్లయితే మురికి కూడా వెళ్ళిపోతుంది. అలాగే చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. అసలు ఇలా సాగిపోయిన రబ్బర్ కూడా ఇంత నీట్గా అయిపోయింది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈసారి ఇలా సాగిపోయాయని పడేయకుండా చూడండి, ఇలా చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్లోకి వేయగానే ఎంత బాగా సాగిపోయినది కూడా చిన్నగా అయిపోయింది. కొత్త దానిలాగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఈసారికి పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏవైనా ఉన్నాయంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.